ఈరోజు షార్ట్ స్టోరీ కోతి కొయ్య దూలం. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పక్కన ఒక అడవి ఉండేది. అయితే ఆ అడవిలో ఒక గుడి కట్టడానికి అక్కడికి పనివాళ్ళు వచ్చారు. ఆ పనివాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం కోసం ఆ అడవి పక్కనే ఉన్న ఒక పట్టణానికి వెళ్ళి ప్రతిరోజు భోజనం చేసి మరలా ఇక్కడికి వచ్చేసేవారు. అయితే అదే విధంగా ఆ రోజు కూడా వాళ్ళు భోజనం కోసం పక్క ఊరు ఉన్న పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణానికి వెళ్ళే సమయంలో ఒక కోతుల గుంపు ఆ దేవాలయం సైడు వచ్చాయి. అయితే ఆ కోతుల గుంపు ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి అలా ఆడుతూ అక్కడ ఉన్న అరటి పళ్ళను తింటూ అక్కడ ఆడుతూ ఉన్నాయి. అయితే అందులో ఒక చిలిపి కోతి ఉంది. అది ఏం చేసిందంటే అక్కడ అటు ఇటు ఎగురుతూ ఈ పని వాళ్ళు ఒక పెద్ద కర్రను ఉంచి ఆ మధ్యలో ఒక గొడ్డల్ని పెట్టి ఉంచారు. అయితే ఈ కోతి వచ్చి ఆ గొడ్డలి మధ్యలో కాలు పెట్టి అటు ఇటు ఆడుతుంది. అంత లోపల ఆ గొడ్డలి ఎలా ఉంది అంటే ఆ కర్ర చాలా పెద్దది. ఆ కర్ర ఇలా విడిపోయి మధ్యలో గొడ్డల్ని కొట్టి ఉంది. ఆ ఉన్న కొంచెం స్థలంలో ఆ కోతి ఆ కాలు పెట్టింది. ఆ కాలుని అటు ఇటు జరుపుతుంటే ఆ గొడ్డలి అక్కడి నుండి పడిపోయింది. అయితే కోతి చాలాసేపు ఏం చేసింది అంటే ఆ గొడ్డల్ని ఆల్రెడీ ఆ పని వాళ్ళు ఆ గొడ్డల్ని చాలా గట్టిగా ఆ కర్రకి పెట్టి ఉంచారు. ఎందుకంటే ఒక సైడు కర్ర కలిసి ఉంది, ఇంకో సైడు కర్ర ఆల్రెడీ చిదిగి ఉంది. అది ఆల్రెడీ సగం ఇరిగి ఉంది. ఆ మధ్యలో గొడ్డలు ఉంది. కానీ కోతి కాలు పెట్టి అటు ఇటు చెరుపుతూ ఉంటే ఆ గొడ్డలి ఆ ఊపడంతో కిందన పడిపోయింది. అయితే ఇది అయిన తర్వాత ఆ కోతి కాలు మధ్యలో ఇరుక్కుపోయింది. అయితే కోతికి ఏం చెయ్యాలో తెలియట్లేదు. కానీ అప్పటికే ఆ కాలు చాలా నొప్పి వస్తుంది, అరుస్తుంది ఎవరైనా కాపాడండి అనేసి. కానీ ఎవ్వరూ వినట్లేదు. అప్పటికే ఆ కోతి గుంపంతా అటు సైడు అరటి పళ్ళు తింటూ ఆడుతూ ఉన్నాయి. కానీ ఈ కోతిని ఎవ్వరూ చూడట్లేదు. ఆ దో ఆ కర్ర మధ్యలో అది చాలా పెద్ద కర్ర. ఆ కర్ర మధ్యలో కోతి కాలు ఉండిపోయి చాలాసేపు చాలా నొప్పి వస్తుంది. కోతి భరించలేకపోతుంది. కానీ ఆ కాలు తీయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే అప్పటికి అది గొడ్డలి పెట్టి ఉన్నది కదా. అప్పుడు కాలు పెట్టేసరికి కొంచెం స్థలం ఉంది. కానీ ఆ గొడ్డలి పడిపోయిన తర్వాత ఆ చెక్క దగ్గరకు అయిపోయి దాని కాలు ఇరుక్కుపోయింది. అయితే కోతి చాలాసేపు అలా ఏడుస్తూ ఆ కాలు రాక చాలాసేపు విలవిల అడుగుతుంది. అయితే లాస్ట్కి ఆ నొప్పితోటే కోతి చచ్చిపోయింది. ఇందులో నీతి ఏంటంటే మనం ఇతరుల పనిలో జోక్యం చేసుకోకూడదు.